ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుతాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ సంఘ ఐక్యత, ఆత్మీయ ఎదుగుదల గురించి చెప్తున్నాడు. ఆత్మీయమైన ఎదుగుదల కావాలి అంటే సత్యము మరియు ప్రేమ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మీయంగా సంఘం ఎదుగుదల కలిగి ఉంటుంది. ప్రేమతో సత్యం చెప్పాలి. సత్యం చెప్పడం అవసరం, కానీ అది ప్రేమతో ఉండాలి. ప్రేమ లేకుండా చెప్పిన సత్యం గాయపరుస్తుంది. సత్యము లేకుండా ఉన్న ప్రేమ మోసం చేస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితం సత్యం మరియు ప్రేమ కలయిక. ప్రేమ సత్యముతో సంతోషించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనములో, మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యము చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో చెప్పాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో, ప్రేమ సత్యముతో సంతోషించును అని. కాబట్టి సత్యం మరియు ప్రేమ కలయిక ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఎదుగుతాం. దేవుని చిత్తం మనం స్థిరంగా ఉండటం కాదు, కానీ ఆత్మీయంగా ఎదగడం. చిన్న పిల్లల వలె తప్పుడు బోధలకు లోనవ్వకుండా పరిపక్వత వైపు వెళ్ళాలి. ప్రతి విశ్వాసం జ్ఞానములో, విశ్వాసంలో, స్వభావంలో ఎదుగుతూ ఉండాలి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18లో, కృపలోను జ్ఞానములోను ఎదుగండి అని సెలవిచ్చారు. కాబట్టి మనం క్రీస్తునందు ఎదిగే వారిగా ఉండాలి. క్రీస్తే సంఘానికి శిరస్సు. మన ఎదుగుదల లక్ష్యం క్రీస్తు వంటి వారిగా మారడం. మన మాటలు, మన జీవితం, మన ప్రవర్తన అన్నీ క్రీస్తును పోలి ఉండాలి. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో తప్పు చేస్తాడు. గురువు అతనిపై కోపంగా గట్టిగా అరిస్తే అతను భయపడతాడు, కానీ మారడు. అయితే అదే గురువు ప్రేమతో, సహనంతో చెప్తే, ఇది తప్పు, కానీ నువ్వు మంచివాడివి, సరిదిద్దుకోగలవని ప్రోత్సహిస్తే ఆ పిల్లవాడు మారిపోతాడు, ఎదుగుతాడు. ఇదే ప్రేమతో సత్యం చెప్పడం అనగా. దేవుడు కూడా మనల్ని శిక్షించేటప్పుడు ప్రేమతోనే సత్యం చెప్తాడు. మనం కూడా ఇతరులతో అలా ప్రవర్తించాలి. అప్పుడు మనం క్రీస్తునందు ఎదుగుతాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో ప్రేమతో సత్యము చెప్పుచు అన్ని విషయములో ఎదుగుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగిచున్నాం తండ్రి. ఆమేన్.